guys, welcome back to Diplomobile YouTube channel. So idaithe complete full length video annamata. AP Policy 2025 ki sambandhinchi complete full length video annamata. First video lo kellankanna mundu na channel ni inka evaraithe subscribe cheskoledo please na channel ni subscribe cheskondi. Dan dwara ilage policy ki sambandhinchi inka emaina videos kavalanna kuda na YouTube channel dwara vastayi. మీ డౌట్స్ అన్నవి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ దాకా చూడండి, అప్పుడే మీకు ఈ ప్రాసెస్ కంప్లీట్గా అర్థమవుతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఖచ్చితంగా కావాలంటే 2x స్పీడ్లో అయినా పెట్టుకొని చూడండి, కానీ ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్ దాకా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ వచ్చేసరికి 20th జూన్ నుంచి 1st జూలై దాకా అయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది. దాని తర్వాత ప్రొసీజర్ వచ్చేసరికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, దాని తర్వాత కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ అనేది మనం పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇది కంప్లీట్ ప్రొసీజర్. నేను మీకు ఒక పీడిఎఫ్ డిస్ప్లే చేస్తాను, దీంట్లో స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ పీడిఎఫ్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వన్స్ మీరు వెళ్ళి అది ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఆఫీషియల్ పీడిఎఫ్ అన్నమాట. ఏపీ గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేసింది. ఏపీ పాలసీ 2025 అడ్మిషన్కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. దాన్ని కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అంటారు. ఏదైతే మనం ఫీ పే చేస్తామో అదే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్ నుంచి పాలిసెట్ లాస్ట్ ర్యాంక్ దాకా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఫీ అనేది పే చేయాలన్నమాట కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ముందు. సో ఇది ప్రాసెస్ స్టార్ట్ అయ్యేసరికి 26th 2025 అంటే జూన్ 20th నుంచి జూన్ 27th దాకా ఫీ పే చేసే ప్రాసెస్ అన్నది అయితే ఉంటుందన్నమాట. ఓసీ అండ్ బీసీ కేటగిరీస్కి వచ్చేసరికి అయితే ఫీ పేమెంట్ ఇక్కడ 700 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీ పేమెంట్ వచ్చేసరికి 250 రూపీస్ అనమాట. ఇదే రిజిస్ట్రేషన్ ఫీజు కౌన్సిలింగ్కి. అండ్ ఇది మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా నెట్ సెంటర్కి వెళ్ళి క్లియర్గా చేయించుకోండి. నెట్ సెంటర్లో అయితే కరెక్ట్గా ప్రాసెస్ అంతా కంప్లీట్గా చేస్తారు. సో మీ అందరికీ మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ ఆర్ మీ సేవ దగ్గరికి వెళ్ళి చేయండి, అక్కడ వాళ్ళే ఫీ పేమెంట్ అంతా కూడా చేస్తారు. అండ్ చాలామంది అడుగుతున్న డౌట్, అక్కడ డాక్యుమెంట్స్ ఏంటి, కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని అడిగారు. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, 11 డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో 1 by 1 ఏంటో చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు ఏమేమైతే సర్టిఫికేట్స్ కావాలని చెప్తున్నానో అవన్నీ మీరు జిరాక్సెస్ తీసి పెట్టుకోండి. ఒక 3 sets ఆఫ్ జిరాక్సెస్ తీసుకొని నేను చెప్పినవి లిస్ట్ వైజ్గా సపరేట్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా మీకు కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కానీ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక 3 sets తీసి పెట్టుకోండి, దానివల్ల మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు లిస్ట్ వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసరికి ఫీ పేమెంట్ చేసిన ఫీజ్ రిసిప్ట్ అనమాట. నెక్స్ట్ ఏపీ పాలసీ 2025 హాల్ టికెట్. ఇప్పుడు ఏదైతే మీరు ఎగ్జామ్ రాశారో దానికి సంబంధించిన ఏపీ పాలసీ ఎగ్జామ్ హాల్ టికెట్. దాని తర్వాత వచ్చేసరికి ఏపీ పాలసీ 2025 ర్యాంక్ కార్డ్. మీ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాంక్ కార్డ్. దాని తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ. అంటే ఏంటంటే మీ ఎస్ఎస్సి 10th క్లాస్ది ఏదైతే మార్క్స్ మెమో ఉందో ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ మనకి అప్పుడే రాదు కాబట్టి దాని ఇంటర్నెట్ కాపీ ఉంటుంది కదా, దాని మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఎవరైతే హెడ్ ఉంటారో స్కూల్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ స్టాంప్తో ఉంటే అదైనా సరిపోతుంది అనమాట. ఇక్కడ సిగ్నేచర్ అని మెన్షన్ చేయలేదు కానీ బట్ అది ఉంటే బెస్ట్ అనమాట. కుదిరితే ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ పెట్టించండి, కుదిరని వాళ్ళు అది ఇంటర్నెట్ కాపీ ఉన్నా సరిపోతుంది. దాని తర్వాత చాలామంది అడిగి ఏంటంటే, అక్క మా దగ్గర 4th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా స్టడీ సర్టిఫికేట్స్ లేవక్క, ఏం చేయాలి ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసము ఈ పాయింట్ చూడండి క్లియర్గా. మీకు 4th నుంచి 10th దాకా స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ లేకపోతే అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్, మీరు ఆ క్లాసెస్ చదివినప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఉన్నా పర్లేదు. ఇన్ కేస్ మీరు చదివిన స్కూల్ అనేది క్వాలిఫైడ్ స్కూల్ కాకపోతే ఆర్ మీ పేరెంట్స్ది
రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. ఇన్ కేస్ రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకపోయినా ఇబ్బంది లేదు, మనకి బోనోఫైడ్ అన్నది ఇస్తారు, అది ఉన్నా సరిపోతుంది. స్టడీ సర్టిఫికేట్ కానీ బోనోఫైడ్ కానీ టీసీ కానీ ఈ మూడిట్లో ఏదున్నా కూడా పర్లేదన్నమాట, మనకి యాక్సెప్ట్ చేస్తారు. ఇది కేవలం మన లొకాలిటీ, మనం ఆంధ్రప్రదేశ్ కిందకి వస్తామా లేదా అని చెప్పి కన్సిడర్ చేయడానికి ఈ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతారు. సో మీరు వాటికి ఈక్వలెంట్గా మీరు ఆంధ్రప్రదేశ్లోనే మీ స్టడీస్ చేశామని చెప్పి ఈక్వలెంట్గా చూపిస్తే సరిపోతుంది అనమాట. ఎవరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ లొకాలిటీ వరకు మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ఇయర్ 2025 to 2026 from మీ సేవా గ్రామ్ వార్డ్ సచివాలయం ఫర్ ఓసీ క్యాండిడేట్స్ who want to claim reservation under ఈడబ్ల్యూఎస్. సో ఇదేంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నది 2025 నుంచి 2026 పీరియడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది వ్యాలిడ్గా తీసుకుంటారనమాట ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసరికి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1st 2022, అంటే 1st తారీఖున జనవరి 2022లో ఆ రోజున కానీ ఆ తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ కోసము అది ఇన్కమ్ సర్టిఫికేట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది మాత్రం కన్ఫామ్గా ఉండాలి, అది మనం కౌన్సిలింగ్ టైంకి తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇది మీకు కౌన్సిలింగ్ టైంలో ఉన్నా లేకపోయినా పెద్ద ఇష్యూ ఏముండదు, కానీ మీరు ఎప్పుడైతే కాలేజ్లో జాయినింగ్ లెటర్ తీసుకొని జాయిన్ అవ్వడానికి అయితే వెళ్తారో అప్పుడు మాత్రం ఖచ్చితంగా టీసీ అనేది కావాలి. మీరు కౌన్సిలింగ్లో ఇచ్చినా ఇవ్వకపోయినా కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా సర్టిఫికేట్స్ కనుక కౌన్సిలింగ్ టైంలో చూపించకపోతే అప్పుడు అక్కడ పెండింగ్ అని చెప్పి రాసుకుంటారు తప్ప మీ సీట్ని ఏమీ క్యాన్సిల్ చేయరు. జస్ట్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పటికి ఆ సర్టిఫికేట్స్ అయితే రెడీగా చేసి పెట్టుకోవాలన్నమాట. కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే టైంకి మ్యాక్సిమం సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ టీసీ ఇలాంటివి ఏమైనా రాకపోతే అక్కడ పెండింగ్ అని రాసుకుంటారు, అవి కాలేజ్కి వెళ్ళాక ఖచ్చితంగా అయితే సబ్మిట్ చేయాలి. టీసీ అనేది ఖచ్చితంగా కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. ఇది ఎవరికంటే తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి ఏపీకి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అన్నది కావాలన్నమాట. అంటే ఏపీలో మేము ఇప్పుడు మాకు ఇక్కడ లోకల్ కింద వస్తుందని చెప్పి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అన్నది ఇస్తారనమాట. ఇది ఎవరు తీసుకోవాలంటే తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు 2nd June 2014 నుంచి 1st June 2024 లోపు ఎవరైతే మైగ్రేట్ అయ్యి వచ్చుంటారో స్టూడెంట్స్ వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అన్నది ప్రొవైడ్ చేయాలన్నమాట. తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి వస్తే ఏపీకి, సో వాళ్ళు ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాప్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళ కోసం అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, పీడబ్ల్యూసి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఆ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళని కన్సిడర్ చేస్తారు. సో క్యాప్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఆ సర్టిఫికేట్ అన్నది జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ అన్నది ఇష్యూ చేయాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అన్నది కన్సిడర్ చేస్తారనమాట క్యాప్ వాళ్ళకి. ఆంగ్లో ఇండియన్ అంటే ఏంటంటే ఇండియాలో కాకుండా ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ అథారిటీకి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. నెక్స్ట్ దాని తర్వాత ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్. ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కేటగిరీలో కానీ ఎవరైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తరపున వాళ్ళు ఎన్సీసీలో కానీ స్పోర్ట్స్లో కానీ రిప్రజెంట్ చేయాలన్నమాట. వాళ్ళకి అప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, అవి కన్సిడర్ చేస్తారు. మీరు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్ని రిప్రజెంట్ చేయాలన్నమాట.
నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ టు బి డిపాజిటెడ్ ఇన్ కాలేజ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో ఇది నేను మీకు అందరికీ చెప్పే ఇంపార్టెంట్ థింగ్ అనమాట. టీసీ తప్ప మనము ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నవి కాలేజెస్ వాళ్ళకి ఇవ్వకూడదు. టీసీ ఒక్కటి మాత్రమే ఇవ్వాలి. అది కూడా ఇన్ కేస్ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో కనుక ఆ స్లైడింగ్లో కనుక చేంజ్ అవ్వాలనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఆ టీసీస్ మీకు ఆ స్కూల్ వాళ్ళు ఇచ్చేయాలన్నమాట, మీరు వేరే కాలేజ్కి వెళ్ళాలనుకుంటే. సో ఎవరు కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నవి అడ్మిషన్ జరిగేటప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఎవరు ఇవ్వద్దు. ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు సర్టిఫికేట్స్ అడుగుతారు, బట్ ఎవరు ఇవ్వద్దు. అక్కడ స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ ఉన్నాయని చెప్పండి. ఇన్ కేస్ ఎవరైనా ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాకు ఇవ్వండి మేము ఉంచుకుంటాం అని అడిగితే ప్లీజ్ ఎవరు ఇవ్వకండి. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ అనమాట. నెక్స్ట్కి వచ్చేసరికి ఇంకా షెడ్యూల్, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అని చెప్పి అనమాట. సో ఇక్కడ డేట్స్ ర్యాంక్ వైజ్గా పిలుస్తారు మనల్ని. ఒక పర్టికులర్ డేన ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ దాకా అని చెప్పి మనల్ని పిలుస్తారు. సో ఇక్కడ చూసుకుంటే 21/6/2025 అంటే జూన్ 21న ర్యాంక్ 1 నుంచి 15,000 ర్యాంక్ లోపు ఉన్న వాళ్ళు 21న కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ 22nd జూన్ 2025 ఎవరైతే 15,001 నుంచి 32,000 లోపు ర్యాంక్ ఉంటారో వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. సో అలాగే ఇక్కడ ర్యాంక్స్ మెన్షన్ చేస్తున్నారు కదా, సో అలాగ వరుసగా డేట్స్ ఇచ్చున్నారు. ఈ ర్యాంకింగ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఆ డేట్స్న వెళ్ళి మీరు కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాలి. సో ఒకసారి క్లియర్గా ఇక్కడ ఇది చూసుకోండి. ఏదైతే షెడ్యూల్ ఫర్ డీసెంట్రలైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ SC, ST, BC అండ్ OC క్యాండిడేట్స్. సో ఇది ర్యాంక్ వైజ్గా మీకు మీ ర్యాంక్ దగ్గర ఏదైతే డేట్ మెన్షన్ చేసిందో ఆ డేట్న మీరు సెంటర్స్కి వెళ్ళి కౌన్సిలింగ్ జరిగే సెంటర్స్కి వెళ్ళి మీ కౌన్సిలింగ్ అనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక నోట్ పాయింట్ ఉంది ఏంటంటే అనెక్షర్ 1 అంటే ఏంటంటే కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, మనకి మల్టిపుల్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, కానీ మనం ఏది పడితే ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళడానికి అవ్వదు. మన ర్యాంక్ని బట్టి హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నవి ఉంటాయి అన్నమాట. మనం ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి మాత్రమే వెళ్ళాలి. సో చూసుకోండి, మన లొకాలిటీకి దగ్గరలో అంటే మన డిస్టిక్ లోపలే ఇస్తారు వాళ్ళు మ్యాక్సిమం. ఇన్ కేస్ మాది గుంటూరు డిస్టిక్ కింద వస్తుంది. గుంటూరు దగ్గర నల్లపాడు నేను కౌన్సిలింగ్ నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయింది అయితే గుంటూరు దగ్గర నల్లపాడు, మాకు ఇక్కడ నుంచి ఒక 2 hours డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో అలాగా ఇస్తారు, ఏది పడితే అది వెళ్ళడానికి ఉండదు అనమాట. ఏ హెల్ప్ లైన్ సెంటర్కి పడితే ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళడానికి ఉండదు. అనెక్షర్ 1 అని చెప్పి ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే అనెక్షర్ 2 అంటే ST కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వరకు మాత్రమే ఈ స్పెసిఫిక్ హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాత్రమే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ హెల్ప్ లైన్ సెంటర్స్కి పడితే ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఉండదు. ఓన్లీ మన ర్యాంక్ని బట్టి కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, దాంట్లో మాత్రమే వెళ్ళి మనము మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. PDFsలో మీరు ఎక్కడికి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలని చెప్పి ఇది నార్మల్గా అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ హూ ఆర్ క్లెయిమింగ్ స్పెషల్ కేటగిరీ వయా PWD, CAP, NCC, స్పోర్ట్స్, గేమ్స్, Anglo Indian certificate should attend certificate verification at Government Polytechnic Vijayawada near Ben Circle. సో ఇది వచ్చేసరికి ఎవరికైతే స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటాయో NCC, CAP, స్పోర్ట్స్ వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ వెళ్ళి మాత్రమే
వాళ్ళు అక్కడ మాత్రమే అటెండ్ అవ్వాలి. ఇంకెక్కడ అటెండ్ అవ్వడానికి కుదరదు. ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి మాత్రమే వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నది చూపించి వెరిఫై చేయించుకోవాలి. సో వాళ్ళకు కూడా డేట్స్ ఉన్నాయి చూడండి. ఎన్సీసీ వాళ్ళు 1 నుంచి 40,000 ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళు అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ 1 నుంచి లాస్ట్ ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళు ఎవరున్నా కూడా 25th 6th 2025 అంటే 25th జూన్న మాత్రమే వెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఎన్సీసీ అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇలా బేస్ చేసుకొని మీరైతే వెళ్ళాలి. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళ మొత్తానికి వచ్చేసరికి 25th 26th 27th అండ్ 28th ఈ 4 డేస్న విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో అయితే వీళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా మనం ఏమేమి చూసాము, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ ఎంతెంత పే చేయాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, ఎప్పుడెప్పుడు ఏ ర్యాంక్ వాళ్ళు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అని చెప్పి ఈ 3 చూసాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఉండే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనమాట. వెబ్ ఆప్షన్స్ అన్నది ఫస్ట్ నుంచి 50 ర్యాంక్ లోపు ఉన్నవాళ్ళు 1 నుంచి 50,000 ర్యాంక్ లోపు ఉన్నవాళ్ళు 25th నుంచి 26th లోపు వెబ్ ఆప్షన్స్ అన్నది పెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళకి ముందే కౌన్సిలింగ్ అనేది 21st 22nd లోపు అయిపోతుంది కాబట్టి 21, 22, 23 ఈ టైంలోనే అయిపోతుంది కాబట్టి మీరు వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ అన్నది 25th నుంచి 26th లోపు పెట్టుకోవాలి. 50,000 తర్వాత నుంచి 90,000 లోపు ఉన్నవాళ్ళు 27th నుంచి 28th లోపు ఈ 2 డేస్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత 90,000 తర్వాత నుంచి ఇంకా లాస్ట్ ర్యాంక్ ఎంతైతే ఉందో అంతవరకు అందరూ కూడా 29th and 30 ఈ 2 డేస్ లోపు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ మీరు ఎవరైనా వెబ్ ఆప్షన్స్లో అన్నది చేంజెస్ చేయాలి అని అనుకుంటే 1st July అయితే మీరు వెబ్ ఆప్షన్స్లో చేంజెస్ అయితే చేసుకోవచ్చు ఏ ర్యాంక్ వాళ్ళైనా సరే. అండ్ నెక్స్ట్ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి 3rd 7th 2025 అంటే 3rd July అయితే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరిగిపోతుంది. మీకు సీట్ అలాట్మెంట్ లిస్ట్ వచ్చేస్తుంది. సో ఇదన్నమాట కంప్లీట్ ఫుల్ లెంత్ వీడియో. ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఏవైతే హెల్ప్ లైన్ సెంటర్స్లో మనం వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలో ఎస్టీ కేటగిరీ వాళ్ళు అండ్ నార్మల్ కేటగిరీ వాళ్ళు వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ మొత్తం కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాయి. నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు ఏం చేయాలి అని చెప్పి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డిప్లొమా పిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి.